మరి ఈరోజు బడుగు బడిహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన మన స్ఫూర్తిదాత మహాత్మా జ్యోతిరావు గారి జయంతి వేడుకలకు ఘనంగా స్వయాన మన బడుగు బడిహీన వర్గాల పక్షపాతి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రులు మన పార్థసారథి గారికి మరి ఎంపీ గారికి మరి వేదిక పైన ఉన్న పెద్దలకు నా బడుగు బడిహీన వర్గాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బడిహీన వర్గాలకు మనం వేదిక పంచుకుంటున్నాం. మన బిడ్డలు విద్యావంతులు అయినారు అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడో 1945లో వస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నా బడుగులను దగ్గర చేర్చుకున్న గొప్ప వ్యక్తి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో అయితే మన విజనరీ లీడర్ బడుగు బడిగిన వర్గాల పక్షపాతి, నిరంతరం బీసీలే శ్వాస, వారి సంక్షేమమే ధ్యాస, వారి అభివృద్ధి ఆశ, అదే చంద్రబాబు నాయుడు గారి అభిలాష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 14-19 రాష్ట్రం విడిపోయినా బడుగు బడిహీన వర్గాల హక్కులు చేర్చుకున్న ముఖ్యమంత్రి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకొని జనాభాలో అర్ధ భాగం ఉన్న మన బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మనం 14-19లో ముఖ్యమంత్రి గారు విజనరీతో పెట్టిన సంక్షేమ పథకాలని రద్దు చేసి బీసీలను మోసం చేసి బీసీలతో ఓటేయించుకొని ఈరోజు బడుగు బడిహీన వర్గాల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం అధికారంలోకి వచ్చాం. ఎన్నికల సమయంలో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నా బడుగు బడిహీన వర్గాలని ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేస్తా, ప్రతి ఒక్క విద్యార్థిని విద్యావంతులు చేసి దేశ విదేశాలకు పంపిస్తా, నా బాధ్యత అని చెప్పారు. ఈ రోజు 10 నెలల లోపులే ఈ రోజు మన బడుగు బడిగిన వర్గాలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అసెంబ్లీలో చూస్తే, మన మంత్రివర్గంలో చూస్తే 8 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. సిఎస్, పిఎస్, అంతేకాకుండా కీలకమైన పదవుల్లో మనమున్నాం. అంటే మనవలు గుర్తించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా బటన్ రెడ్డికి అర్థం కాల, బటన్ నొక్కితే అయిపోతుందిలే, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఆ బటన్ రెడ్డికి అర్థం కాల. బడుగు బడిహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే శక్తి వాళ్ళకు ఉందని గ్రహించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ ఆ రోజు గురుకుల పాఠశాలలు మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద 108 స్కూల్స్ ఉంటే అవన్నీ మన ప్రభుత్వంలో రామారావు గారు తీసుకొచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారే తప్ప గత 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ అన్న ఆయన గాలికి వచ్చారు, గాలికి పోయారే తప్ప ఒక్క స్కూల్ కూడా మన బడుగు బడిహీన వర్గాల పిల్లలకి తీసుకురాలేదు. మరి 5 సంవత్సరాలుగా మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకున్న స్కూల్స్ గురించి ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని పట్టించుకుంది లేదు, గాలికి వదిలేశారు. మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఒక పక్క ముఖ్యమంత్రి గారు స్కూల్స్కి వెళ్తున్నారు, మన యువకుల అధినేత లోకేష్ బాబు గారు వెళ్తున్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు, ఎమ్మెల్యేలు పరిగెత్తుతున్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ కన్నిటికీ పూర్వ వైభవం తీసుకొచ్చి, రెన్యువేషన్స్ తీసుకొచ్చి, అంతేకాకుండా మన యువకుల అధినేత నారా లోకేష్ గారు మన బిడ్డలు చదువుకుంటుంటే హాస్టల్స్ కన్నిటికీ వచ్చే సంవత్సరం నుంచి సన్న బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వంలో బీసీ భవన్లు మనం ఏర్పాటు చేశాం 2014-19లో. మరి బీసీలతో ఓటేసుకున్న ఆ బీసీ ద్రోహి దానిని కూడా గాలికి వదిలేశాడు. 50-60% అయిపోయిన బీసీ భవన్లు గాలికి వదిలేశాడు. మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం. ఆల్రెడీ బీసీ భవన్లు శ్రీకాకుళం, చిత్తూరు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నా బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఒక్కటే, మనకు మంచి రోజులు వచ్చాయి. మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని ఈరోజు స్వయం ఉపాధి పథకాల కింద
1,33,000 మందికి ఈరోజు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు యూనిట్లు పెట్టారు. మేము వెళ్ళి అడిగాం, సార్ 1 లక్ష రూపాయలు పెడదాం సార్ అని మా రివ్యూలో అడిగితే, అమ్మ 1,00,000 రూపాయలు వద్దు, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టు, మన బీసీలు ప్రతి ఇంటి నుంచి వ్యాపార వ్యక్తులుగా తయారు కావాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం, మరి మహిళా పక్షపాతి కూడా మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మహిళలకు ఉపాధి లేదు. అందుకని స్వయాన ముఖ్యమంత్రి గారే, అమ్మ మహిళా దినోత్సవానికి మీరు 1 లక్ష మందికి వాళ్ళకి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తే, మొన్నటి రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయాన వచ్చి మన కుట్టు మిషన్ సంఘం పంపిణీ కూడా చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మన బీసీ బిడ్డలకు విదేశీ విద్య కూడా తీసేసిన మూర్ఖుడా జగన్మోహన్ రెడ్డి. మన బిడ్డలు విదేశీ విద్యలు కూడా చదువుకోవాలని ఆ రోజు 14-19లో ఎన్టీఆర్ విదేశీ విద్య పెట్టాం, మళ్ళీ గాలికి వదిలేశారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దానిని మనం మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం 5 ఏళ్లుగా చూసాం, జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, చాకరీ చేస్తే సంతతిస్తాం, పాదాలు అతితే బాగుందాం, ఎదురు తిరితే ఎక్కేస్తాం, హక్కులు అడిగితే తొక్కేస్తామన్నారు. ముగిచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మరి మన బీసీల కోసం అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మనమందరం మన బిడ్డల భవిష్యత్తు అంతా మన సార్ చూసుకుంటున్నారు కాబట్టి మనం అందరం ఏకమై ఎలాగో ఆ 11 సీట్ల రెడ్డికి 11కే పరిమితం చేశాం. ఖచ్చితంగా సార్ బీసీలంతా మనతోనే ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హో బీసీ.